నమస్తే అండి అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్. మా సర్వీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉండండి. హైదరాబాద్లో టోటల్గా ఎక్కడైనా పంపిస్తూ ఉంటాము. ముందుగా మా ఛానల్ని ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కుంటే మాత్రం మేము పెట్టే ప్రతి వీడియోస్ పార్ట్ టైం డ్యూటీలు కానీ, ఫుల్ టైం డ్యూటీలు కానీ, 24/7 డ్యూటీలు కానీ ప్రతిదీ మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరైతే ఫస్ట్ అయితే చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా పంపించాలనుకుంటే కూడా షేర్ చేయండి. కామెంట్ ఉంటే కామెంట్ పెట్టండి. విషయం ఏంటంటే మా దగ్గర మా సర్వీస్లో ఎల్డర్ కేర్ ఉంటుంది, పేషెంట్ కేర్ ఉంటుంది, బేబీ కేర్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, కుకింగ్ కూడా ఉంటుంది. ఓన్లీ ప్రస్తుతానికైతే 24/7 డ్యూటీలే ఉన్నాయి. ఏమన్నా 12 అవర్స్ డ్యూటీలు ఉన్నా సరే, నెక్స్ట్ 8 అవర్స్ డ్యూటీలు ఉన్నా సరే ఎప్పటికప్పుడు మేము ఛానల్లో పెడుతూనే ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే బేబీ కేర్ చాలా మందికి ఏంటంటే తెలియటం లేదు. చాలా మంది రోజుకు కనీసం 200 నుంచి 300 దాకా ఫోన్ చేస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి తెలియటం లేదు ఏంటంటే అసలు ఏంటి 12 గంటల డ్యూటీ ఉందా, మా దగ్గర ఉందా, వేరే కాడ నుంచి చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ నుంచి చేస్తున్నారు. మాకు ఇక్కడ లోకల్లో ఉన్నాయా అలా అని అంటున్నారు. ప్రస్తుతానికైతే మా సర్వీస్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నది. మా బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే మేము హైదరాబాద్లోనే పంపిస్తున్నాము. నాన్ లోకల్ కూడా పంపిస్తాం. విజయవాడ కానీ, లేదు అంటే తిరుపతి, కరీంనగర్, వరంగల్, మహబూబాద్ అటు సైడ్ కూడా పంపిస్తున్నాం. అది ఓన్లీ 24/7 అయితే పంపిస్తున్నాం, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. ఎందుకంటే ఇప్పుడు లోకల్ హైదరాబాద్కి అయితే సాలరీ 18,000 ఇస్తున్నాము. మేము ఎవరింటికి పంపిస్తామో ఫుడ్, అకామిడేషన్, 3 పూటల భోజనం కానీ, ఉండడానికి షెల్టర్ కానీ వాళ్ళే కల్పిస్తారు. నాన్ లోకల్ పంపించినా సరే సాలరీ ఇక్కడ నుంచి అక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సాలరీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఒక 2-3 వేలు ఎక్కువనే ఉంటుంది. అదండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీలు ఉన్నాయి అన్నట్టు కూడా అడుగుతున్నారు. అట్లాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మనం డైరెక్ట్ కస్టమర్ నెంబరే మీకు పెట్టేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ కస్టమర్కే కాంటాక్ట్ కావచ్చు. మీరు డైరెక్ట్ సాలరీ కూడా ముందే చెప్పేస్తాం. స్టూడెంట్స్ ఇంత సాలరీ ఇస్తారు, మీకు ఎవరైనా నచ్చితే మాత్రం రావచ్చు అన్నట్టుగా చెప్తాం. కాబట్టి ఇంకో విషయం బేబీ కేర్కి అయితే కావాల్సిన వయస్సు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళని అయితే తీసుకుంటారండి. బేబీ కేర్ డ్యూటీలు అయితే ఉంటాయి. కనీసం రోజుకు 3-4 డ్యూటీలు ఖచ్చితంగా ఉంటాయి. మాకు రీప్లేస్మెంట్ అనగా, లేదు అంటే కొత్త డ్యూటీలు అనగా బేబీ కేర్కి అయితే ఉన్నాయి. ఎవరైనా 18 సంవత్సరాల కాడ నుంచి, అమ్మాయిల కాడ నుంచి 35 సంవత్సరాల లోపు ఎవరైనా ఉంటే రావచ్చు. ఇంకొకటి ఇంట్లో పని, వంట పని కూడా ఉందండి. 24/7 వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఒక 4 ఉంటారు. 4కి వంట చేసి ఇంట్లో పని చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి వాళ్ళే మన 3 పూటలు భోజనం అక్కడే తినొచ్చు, అక్కడే ఉండొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు అలా వండి చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఒక వారం 10 రోజులు లీవ్ తీసుకొని మళ్ళీ రావచ్చు. మళ్ళీ మీరు వచ్చే టయానికి మేము ఎక్కడ డ్యూటీ ఉంటే అక్కడ పంపిస్తాం. కాబట్టి చాలా మంది వస్తున్నారు, డ్యూటీలు చేసుకుంటున్నారు. ఇంకా మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పేషెంట్ కేర్ కూడా ఉన్నాయి. బెడ్ రిడన్ పేషెంట్ని చూసుకునేది, డైపర్ డ్యూటీలు కానీ, సపోర్టింగ్ డ్యూటీలు కానీ, వంట పని కానీ, ఇంట పని కానీ అవన్నీ ఉన్నాయి. దీంతో పాటు కూడా ఇంకో విషయం ఏంటంటే మగవాళ్ళకు కూడా ఉన్నాయి. మగవాళ్ళకి ఏం డ్యూటీలు ఉంటాయంటే డైపర్ డ్యూటీలు, సపోర్టింగ్ డ్యూటీలు. సపోర్టింగ్ డ్యూటీ అంటే చాలా మందికి తెలియటం లేదు కాబట్టి చెప్తాను. సపోర్టింగ్ డ్యూటీ అంటే నడిచేవాళ్ళు. అదే డైపర్ డ్యూటీ అనుకోండి. డైపర్ డ్యూటీ అంటే టోటల్ బెడ్ రిడన్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన టోటల్ మన మంచాన ఉన్న ముసలి వాళ్ళకు, పెద్దవాళ్ళకి టోటల్ చాకరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టాయిలెట్ పోయినా తీయాల్సి వస్తుంది, బాత్రూమ్ పోయినా తీయాల్సి వస్తుంది. ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కిందున్న నెంబర్లకు కాల్ చేసి రండి.